హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 116వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను జూలై 19వ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆలయ కమిటీ చైర్మన్ సి రాజేందర్ యాదవ్ తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి ఆభరణాలను చూపిస్తూ ఇప్పటి వరకు 2 కిలోల 18 తులాల బంగారు ఆభరణాలు 100 కిలోల పైనే సమకూర్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల ఉత్సవాలన్నారు. మరియు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్లో 3 రోజుల పాటు 10వ వార్షిక బోనాల ఉత్సవాలను వచ్చే నెల జూలై 8, 9, 10వ తేదీలలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బి మారుతి యాదవ్, ఏ చంద్రకుమార్, జి అరవింద్ కుమార్ గౌడ్, పి సతీష్ ముదిరాజ్, శేషు నారాయణ, మణిప్రభు గౌడ్, కె విష్ణు గౌడ్, టి నరసింహరావు, లక్ష్మీనారాయణ గౌడ్, సి రాజ్ కుమార్ యాదవ్, వెంకటేష్ పాల్గొన్నారు. ఈ స్టేట్ లో ఎక్కడ కూడా జరగదు, ఇక్కడ మన దగ్గరనే ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి అంతటి కారణం మన అమ్మవారు, మన ఆలయ కమిటీ సభ్యులందరూ. థ్యాంక్ యూ. 5,96,000 ఉన్న దాన్ని 3,96,000గా దిద్ది ఆ బుక్కును సమర్పించకపోవడం వారి తప్పు. మేము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకొని ఆలయ కమిటీని అప్రోచ్ అయితే మేము తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. అలాగే మాపై మాజీ చైర్మన్ వెంకటేష్ గారిపై చేసిన ఆరోపణలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన కాలంలో 100 గజాల స్థలం తీసుకొని అది ఆలయానికి ఈరోజు పులిహోర ప్రసాదాల విక్రయానికి సంబంధించి తయారు చేయడము అండ్ కళాకారులకు డ్రెస్ మార్పిడి కానీ వాళ్ళకు ఏదైతే బాత్రూంలో బహుళ ప్రయోజనాలు ఉంటాయి దాంతో అని చెప్పి మేము 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సమయంలో మన ఆలయ పూజారైన కార్తికేయ శర్మ గారి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఒరిజినల్ ఓనర్కి కూడా అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. ఆయనకు ఆ టెంపుల్ ఏదైతే ఉందో మన 1000 గజాల స్థలం ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు సేకరిస్తుందో అందులో భాగమే. దానికి ఆయన వచ్చిన కంపెన్సేషన్ వచ్చిన తర్వాత ఆలయానికి తన మొత్తంగా ఏదైతే మేము స్థలంకు వెచ్చించాము 20 లక్షల రూపాయలు అది తిరిగి ఇస్తాడని కూడా రాసి ఇచ్చేయడం జరిగింది. అంతే తప్ప అది ఎలాంటి అక్రమ వ్యవహారం కాదు. అది గుడి మంచికే అని తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా 6 నెలల టైంలో మొత్తం చెక్కుల పంపిణీ కూడా జరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. అలాగే ఇవి ఇందాకనే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా వచ్చి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని, గత ప్రభుత్వం కన్నా అద్భుతంగా బోనాలు నిర్వహిస్తామని ఆయన మాకు భరోసా ఇచ్చారు. నిన్న జరిగిన మీటింగ్లో కూడా మన దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ కానీ 15 కోట్లు ఉన్న బడ్జెట్ని 25 కోట్లకు పెంచుతామని కూడా వారు భరోసా ఇవ్వడం జరిగింది. కనుక ఈసారి జరిగే 110వ వార్షిక బ్రహ్మోత్సవాలను ఇంకా అద్భుతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లక్షల్లో వస్తారు. ఇంకా ఇప్పుడు బస్సు సౌకర్యం కూడా ఉంది కనుక వివిధ జిల్లాల నుంచి వచ్చే అవకాశం ఉంది. వారికి తదనుగుణంగా మా ఆలయ కమిటీ అన్ని చర్యలు తీసుకొని మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎంత త్వరితగతిన అయితే అంత దర్శనం చేయించి పంపిస్తామని మేము నిర్ణయించాము. దానికి అనుగుణంగా ప్రభుత్వ అధికారులను కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరినీ మేము సంప్రదించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం.